యాజమాన్యం కార్మిక కుటుంబానికి సమాధానం చెప్పాలి. యాజమాన్యం కార్మిక కుటుంబానికి అంత్యక్రియలకి సంబంధించిన ఏర్పాట్లు చేయాలి. వదిలేండి, మీరు మమ్మల్ని తీసుకెళ్ళక్కలే. మీరు తీసుకెళ్ళామంటే మీ తండ్రి అంటే నేను తీసుకెళ్ళండి ఎక్కడికి. కానీ ఈ ప్రాంతంలో కొత్తగా పరిశ్రమలు ప్రారంభించిన ఇక్కడ కానీ అనేక ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. మరి ఈ ప్రమాదాలకి కారణాలు ఏమి ఎవరికి చెప్పుకోకుండా యాజమాన్యమే ఏదో అప్పుల బాధతో చనిపోయినట్టుగా చిత్రీకరించి పేపర్కి ఇస్తే దాన్నే నిజమనుకుని నమోదు చేయడం అనేది సరైనది కాదు. ఆన్ డ్యూటీలో ఉన్న కార్మికుడు యాజమాన్యం ఇక్కడ షెల్టర్ ఇచ్చి ఉద్యోగం చేయించుకున్నటువంటి పరిస్థితి. మరి ఈ కుటుంబం నిన్ననగా కార్మికుడు చనిపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు నడి రోడ్డు మీద పడిపోతే వాళ్ళకి తగిన సమాధానం చెప్పి వాళ్ళ అంత్యక్రియలకు ఏర్పాటు చేసి వాళ్ళ కుటుంబానికి న్యాయం చేసినటువంటి యాజమాన్యం చాలా నిర్లక్ష్యంగా దుర్మార్గంగా వాళ్ళ ఎండలో వదిలేసి లోపల కూర్చొని ఫోన్ కూడా రెస్పాండ్ అవునటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ శాంతి భద్రతల కోసం వచ్చినటువంటి పోలీసు వారు వాళ్ళు నీళ్ళలో కూర్చున్నారు. మరి మిగతా అధికారులు, లేబర్ డిపార్ట్మెంటు, ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు వీళ్ళెవరూ కూడా స్పందించకుండా వేరే జిల్లా నుంచి వచ్చినటువంటి కార్మిక కుటుంబం ఈ నియోజకవర్గంలో ఈ జిల్లాలో కార్మికుడు చనిపోతే ఎవరో పట్టించుకోరని చెప్పేసి మేము సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. తక్షణం ఈ నియోజకవర్గంలో శాసనసభ్యులు, జిల్లా కలెక్టర్, లేబర్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో ఈ కార్మిక కుటుంబానికి న్యాయం చేయాలి. తక్షణం మేనేజ్మెంట్ బయటికి వచ్చి కుటుంబానికి సమాధానం చెప్పి తగిన ఏర్పాట్లు చేయాలి. చనిపోయిన కార్మిక కుటుంబానికి న్యాయపరంగా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి పరిహారం ఇచ్చేదానికి యాజమాన్యం ముందుకు రావాలి. ఆ రూపంలో చేయకపోతే గనక యాజమాన్యం బయటికి రాకపోతే మధ్యాహ్నం కార్మికులు లోపలికి బయటకు వెళ్లే షిఫ్ట్లు మేము నిలుపుదల చేయాలనుకున్నాం. మేము ఉదయం నుంచి కూడా వెయిట్ చేస్తున్నాం. ఆ రూపంలో యాజమాన్యం స్పందించలేదు కాబట్టి మేము గేటు దగ్గర మా నిరసనని ప్రారంభిస్తున్నామని యాజమాన్యానికి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ట్రేడ్ యూనియన్ సిఐటియు ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ జిల్లా ప్రెసిడెంట్ని. త్రిబుల్ పామ్ ఆయిల్ కంపెనీలో నిన్న అంటే ఇప్పటికి 24 గంటల క్రితం తుమ్మలపల్లి రాజేంద్ర అనే కార్మికుడు అనుమానాస్పదంగా చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. మేనేజ్మెంటే ఇక్కడ అతనికి వసతి కల్పించి 13 నెలలుగా విధులు నిర్వహించుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి. కుటుంబ సభ్యులు ఎవరు కూడా తనకు అందుబాటులో లేరు. మరి కార్మికుడు చనిపోతే ఎవరికి చెప్పకుండా ఇక్కడి నుంచి తాడేపల్లిగూడ ఏరియా హాస్పిటల్కి మృతదేహాన్ని తరలించడం జరిగింది. ఎవరికి చెప్పకుండా ఈరోజు మనం పోస్ట్ మార్టం రిపోర్ట్ నిర్వహించడం కోసం వచ్చినటువంటి విఆర్ఓ కూడా ఈ విషయం మాకేమీ తెలియదని చెప్పడం కూడా జరిగింది. మరి ఈ మృతి ఈరోజు పేపర్లో వచ్చినట్టుగా కాకుండా అనుమానాస్పదంగా కుటుంబ సభ్యులందరూ కూడా భావిస్తూ ఉన్నారు. ఒక కార్మికుడు తన సంస్థలో చనిపోయినప్పుడు యాజమాన్యం బయటకు వచ్చి తన కుటుంబానికి, తల్లిదండ్రులకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. అలాంటిది ఏమీ సమాధానం చెప్పుకోకుండా యాజమాన్యం చాలా నిర్లక్ష్యంగా కార్మిక కుటుంబాలని బయట వదిలేసి బయటికి రమ్మని లోపలికి సెక్యూరిటీ ద్వారా కబురు పంపినా వాళ్ళ మేనేజ్మెంట్కి ఫోన్ చేసినా ఎవరో కూడా స్పందించినటువంటి పరిస్థితి ఉంది. చాలా చిన్న వయసు, 23 సంవత్సరాల వయసు. మరి అలాంటి కుటుంబంలో కొడుకు చనిపోవడం తల్లిదండ్రులు జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి ఉంది. ఇదే యాజమాన్యం ఆధ్వర్యంలో ఫ్యాక్టరీల్లో అనేక సందర్భాల్లో ఘటనలు జరిగినాయి. తాడేపల్లిగూడెం మెయిన్ బ్రాంచ్లో కూడా ప్రమాదం జరిగి 3 కార్మికులు సజీవ దహనమైనటువంటి పరిస్థితి ఉంది. మరి ఇలాంటి సందర్భంలో ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి శాసనసభ్యులు, ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, అధికారులు ఎవరో కూడా స్పందించట్లేదు. మేనేజ్మెంట్ దుర్మార్గంగా ఉండడం, జిల్లాలో అధికార యంత్రాంగం స్పందించకపోవడం చాలా బాధాకరమైనటువంటి పరిస్థితి. ఈరోజు ఎక్కడికైనా సరే పోలీసు వారు శాంతి భద్రత దృష్టిలో వస్తున్నారు తప్ప అది పరిష్కారం కాదు. పరిష్కారం చేయాల్సిన డిపార్ట్మెంట్ కార్మిక శాఖ, పరిష్కారం చేయాల్సింది జిల్లా కలెక్టర్, పరిష్కారం చేయాల్సింది నియోజకవర్గ శాసనసభ్యులు. వీళ్ళెవరో స్పందించకుండా పోలీసులు వచ్చి చర్చలు జరిపేదానికి ఇది అవకాశం ఉండేది కాదు. మేనేజ్మెంట్ పని చేయించుకుంటుంది, కార్మికుడు పనిచేస్తున్నాడు, కార్మిక సంఘాలు, కుటుంబ బంధువులు వచ్చారు కాబట్టి ఎప్పటికైనా మేనేజ్మెంట్ పై స్థాయిలో మేనేజ్మెంట్ కాకపోయినా ఇక్కడ ఏ కింద స్థాయిలో మేనేజ్మెంట్ ఉందో వాళ్ళు వచ్చి మాట్లాడి పై మేనేజ్మెంట్కి సమాధానం చెప్పి కుటుంబానికి గౌరవప్రదంగా అంత్యక్రియలకు ఏర్పాటు చేసి తగిన న్యాయం చేయాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది. ఈరోజు యాజమాన్యం చెప్పినట్టుగానే అనుమానాస్పదంగా కాకుండా ఆత్మహత్యగా చిత్రీకరిస్తే కుటుంబానికి అన్యాయం జరుగుతుంది. దీని సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది.
ఉంది. కుటుంబానికి న్యాయం జరిగే వరకు మేము పోరాడతాం. బంధువులు బాడీని అక్కడ వదిలేసి సుమారుగా 70-80 కిలోమీటర్ల దూరం నుంచి ఇక్కడికి వచ్చారు. ఎప్పటికైనా యాజమాన్యం బయటకు వచ్చి బంధువులతో మాట్లాడి గౌరవప్రదంగా వాళ్ళకి దాన సంస్కారం నిర్వహించి న్యాయం చేయాలని చెప్పేసి సీరియస్గా డిమాండ్ చేస్తా ఉన్నాం.